ఆవేశం అనేది ఇంపార్టెంట్, ఆవేశం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం కదా, ఈ రోజు ఈ అమ్మాయిని పడేయాలి ఎట్టి పరిస్థితుల్లో, కొత్త బండి వేసుకొని కాలేజ్కి వెళ్ళగానే అమ్మాయి రాదు, ఆవేశం. ఆవేశంగా వెళ్తే ఎలా చేస్తామో ఆవేశంగా అలానే ఇంటికి వచ్చేస్తాం. మనకు నచ్చిన సినిమా చూద్దామని టీవీ ఆన్ చేస్తాం. జనరల్ గా సినిమా మధ్యలో యాడ్స్ వస్తాయి, మన దరిద్రం ఏంటో యాడ్స్ మధ్యలో సినిమా వస్తుంది. కత్తిరేని ఫిగర్ ను చూసి ఆవేశపడ్డాం, కాలికి మెట్టలు చూసి ఆవేశపడ్డాం కామన్. అది ఇప్పుడు పేరెంట్స్ పడుకున్న తర్వాత సిస్టమ్ ఆన్ చేస్తాం ఏదో చూద్దామని ఆవేశంతో, కానీ ఆన్ చేయగానే నెట్ లేదనుకో ఆవేశంగా మూసుకొని పడుకుంటాం. జుట్టున్న రోజులు ఈ అమ్మాయిని పడేస్తా ఆ అమ్మాయిని పడేస్తా అని ఎంత ఆవేశంగా చెప్తాం, లేచిపోయిన తర్వాత అంటే జుట్టురా, జుట్టు లెగిసిపోయిన తర్వాత ఏ అమ్మాయి పడితే ఆ అమ్మాయిని అడ్జస్ట్ అవుతాం. ఆవేశం దానికి ఎవడేం చేయలేడు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఫ్రెండ్ పెళ్ళని తెలియగానే సరే అక్కడేంటి వాడు పెళ్లి చేసుకుంటాం మనం వెళ్ళకపోతే ఎంత బాధగా ఉంటుందని ఆవేశంగా ట్రైన్ ఎక్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వాడి పెళ్ళమని తెలిసిందనుకో, ఎంత ఆవేశంగా వెళ్ళామో అంత ఆవేశంగా బస్ ఎక్కి ఇంటికి వచ్చేస్తాం. ఈ ఆవేశానికి ఆయాసానికి మధ్యలో కొట్టుకునేవు జీవరాశి. I dream of night, I dream of day, I dream of watching you fade away. నువ్వు కత్తి తీసుకొని తొడ మధ్యలో పెట్టుకొని డాన్స్ చేసావు కాబట్టి బతికిపోయావురా. అదే ఇలా పెట్టి డాన్స్ చేసి ఉంటే ఎవరు పట్టుకున్నాడు? వస్తుందా? నరికేస్తాదండి. దేన్ని? కోడిని. కాదురా, ఈ కత్తి ఏంటి, కోపం ఏంటి, ఏంది నీ ప్రాబ్లం ఏంటి అసలు? కోడిని చంపుతాం అనుకున్నాను, ఎందుకంటే 7 గంటలకు లేద్దామని అలారం పెట్టుకున్నా, ఈ మధ్యలో కూర్చి లేపేసింది. దానికేమనుకున్నా తెలియదు, అలారం పెట్టుకుని లేచేదా. ఎవరికైనా మనిషి మీద ఆవేశం ఉంటుంది, కోడి మీద ఆవేశం ఏంటారు? నీ కోడి అలా ఒక డైలాగ్ పెడతాను గుర్తు పెట్టుకున్నా, అతిగా ఆవేశపడే ఆడది అతిగా ఆవేశపడే మగాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. అది అతిగా ఆశపడి అనుకుంటాగా. వాళ్ళకి ఎంత ఆవేశం ఉంది చూసా నీ మీద. అవును, ఐ హావ్ ద రైట్ టు చేంజ్ ద డైలాగ్స్, ఐ యామ్ ద రైటర్ ఆఫ్ నరసింహ. నేను జీవితంలో చాలా సార్లు ఆవేశపడ్డాను, చివరికి ఆయాసపడ్డాను. ఒకసారి నేను పార్కులో కూర్చొని ఆలోచిస్తా ఉండా, ఒకనట్టుగా నడుచుకుంటూ వెళ్తూ పక్కనుండే గోడ మీద ఉమ్మి వేయిపోయినాడు. పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళి మనిషివా పశువా అసలు మనిషివేనని ఆవేశపడ్డా. వాడు ఇలా ఉండి అవునా అని చెప్పి దగ్గరికి నా మీద ఉమ్మేశాడు. ఒకసారి నేను మా ఇంట్లో కూర్చొని ఏదో ఫ్యాన్ గాలికి ఆలోచిస్తా ఉండా, పక్కింట్లో ఒక అమ్మాయి ఉంటుంది, లక్ష్మిని భలే ఉంటుంది అంటుంది. మనిషి భలే సిగ్నల్స్ ఇస్తుంది, ఈ రోజు మెరుపులు చూపించాలని చెప్పి ఆవేశంగా లోపల పోయినా. షాక్ ఏం లేదు, మా తాత ఫిట్స్ వచ్చి కింద పడిపోయినాడు, కొంచెం బైక్ తాళాలు ఉంటే ఇస్తావా అని. ఇంకొక రోజు నేను ఇక్కడ నిలబడుకుని చదువుకుంటా ఉండా, ఎదురుగా ఒక ఆంటీ ఆర్పి అనింది. దీని తల్లి ఈ రోజు ఎట్టనే సరే ఆవేశంగా దీన్ని ఆర్పియాలి లోపల పోయినా. షాక్ ఏం లేదు, గ్యాస్ ఆర్పడం చేత కాదు, కొంచెం ఆర్పి పెడతావా అని. ఆవేశంగా వెళ్ళి నేను ఆయాసంగా అది ఆర్పిఎస్ బయటికి రావాల్సి వచ్చింది. ఇంకోసారి బస్సులో ఇలా పట్టుకోండి రా తమ్ముడా, ఇలా ఉండా, ముందర ఒక అమ్మాయి వెనకొక అమ్మాయి, కొంచెం ఆవేశంగా ఉంది, చిన్న బ్రేక్ వేసాడు, ముందు పడ్డా. ఆవేశం ఈజ్ ఇంక్రీజింగ్, మళ్ళీ బ్రేక్ వేసి వెనకబడ్డా, డబుల్ ఇంక్రీజింగ్. ఈ సరికట్ట కాదు, ఇంకొకసారి కానీ స్పీడ్ బ్రేకర్ వచ్చిందంటే నా ఆవేశం కట్టలు తెంచాలి అనుకుంటా ఉండా. మంచి స్పీడ్ బ్రేకర్ వచ్చి బ్రేక్ కొట్టాడు, ముందు అమ్మాయి పోయి ముందు మీద పడింది, వెనక అమ్మాయి పోయి వెనకోడి మీద పడి, నేను పోయి నిమిషంలో పడ్డా. ఒకరోజు నేను సముద్రంలో లుకింగ్ టు మై ఐస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఒకరోజు సముద్రంలో ఈ పక్క నేను ఈత కొడతా ఉండా, అల్లంత దూరంలో ఇంకొక అమ్మాయి కూడా ఈత కొట్టుకుంటా ఉంది. ఏందులో భలే ఉందని కొంచెం ఆవేశంగా చూసా. ఫస్ట్ వాళ్ళకి నా ముందుకు వచ్చింది, కొంచెం ఆవేశంగా చూసా. 2 వాళ్ళకి ఇంకొంచెం దగ్గరకు వచ్చింది, ఇంకా ఆవేశంగా చూసా. 3 అలగాని కొట్టిందంటే దగ్గరకు వస్తుంది, ఒక ముద్దు పెట్టేద్దాం అనుకుంటా ఉండా. 3వ గల కొడుతుంది అనుకునే లోపల ముగ్గురు వచ్చి కూర్చున్నాడు. ముఖం మీద భయంకరంగా కొట్టాడన్నా. ఆడు కొట్టిన ఆవేశంగా నాకు ఆయాసం తగ్గి మామూలుగా కూర్చున్నా. ఒకటే చెప్పాలి, ఇక్కడ అమ్మాయిలు అడిగినట్టన్నీ ఇచ్చుకుంటా పోతా ఉండేవనుకో,
వాళ్ళు అడిగిందని ఇవ్వలేదానికి ఏమొస్తుంది? దట్ ఈస్ ద బిట్వీన్ ఆవేశం అండ్ ఆయాసం. ఒక్కసారి ఆర్పి బాధ కోసం మౌనంగా 2 నిమిషాలు సంతాప సత్ పాటిద్దాం. మీ లైఫ్ లో ఏదైనా ఆవేశంగా చేసి ఆవేశంగా ఓడిపోయినవి ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చు. నేను ఆవేశంగా నా షో నా ఇష్టంకి మీకు ప్రపోజ్ చేద్దామని వచ్చా, కానీ మీకు పెళ్ళైపోయిందని తెలిసి ఆయాస. బెడ్రూమ్ లోకి వెళ్లే ముందు ఆవేశంతో వెళ్ళాను, బయటకు వచ్చేసరికి చాలా ఆయాసంతో వచ్చేసారు. రిజల్ట్ వచ్చిందని చాలా ఆవేశంగా వెళ్ళానన్న, కానీ రిజల్ట్ చూసి చాలా ఆయాసపడ్డాను. ఫెయిల్ అయ్యవనా? ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ యూరా. అందమైన అబ్బాయిని చూడగానే నాకు వచ్చేది ఆవేశం. అవునులే. వాడి దగ్గర అందం తప్ప ఏమీ లేదని తెలిసిన తర్వాత నాకు వచ్చింది ఆయాసం. నా దగ్గర ఏమీ లేదు, ఇది తప్ప. ఆవిడ అంది అందమైన అబ్బాయి. ఇప్పుడు ఆ అమ్మాయి అబ్బాయిల గురించి మాట్లాడచ్చు, నా గురించి మాట్లాడచ్చు, నీ గురించి ఎలా మాట్లాడుతుంది? నేనే అన్న అబ్బాయిని అడుగు కాదా? పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే చూడాలనే నాకు ఆవేశం, కానీ ఫుల్ అయిపోవడం వల్ల టికెట్ దొరకకపోవడం రివర్స్ వచ్చిన ఆయాసం. నైట్ ఉన్న ఆవేశం మార్నింగ్ ఉండట్లేదన్న. పొద్దుగాల వాకింగ్కి వెళ్తాను ఆవేశంతో, వస్తాను ఆవేశంతో. ఇతను గోజారు గట్టిగా చప్పట్లు కొట్టండి. నిజంగా నీకు తెలిసిన నీ నగ్న సత్యాలు ఈ ప్రపంచంలో ఎవడికి తెలియదురా. ఆవేశం, తిన్న తర్వాత నడవాలంటే ఆయాసం. కరెక్ట్ గా ఉన్నారా భలే దిట్టంగా. క్లాస్ లో మేడం లెసన్ చెప్తే ఆవేశం, అదే సార్ చెప్తే ఆయాసం. పాపం. పార్కి లవర్ కరెక్ట్ టైంకి రాలేదని వచ్చింది నాకు ఆవేశం, అదే టైంలో దాన్ని వేరే వాడితో చూసినందుకు వచ్చి నాకు ఆయాసం. మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా కమెంట్. నా కమెంట్ నా ఇష్టంలో ఫస్ట్ ఫోటో ప్లీజ్. అందరు అక్కడ చూడండి, చంటి చాలా అందంగా ఉన్నాడు. దాని కమెంట్ అంటారా బిస్కెట్ అంటారా? బిస్కెట్ కాదు, మీ మీద ప్రేమ. చంటి చంటి చాక్లెట్. అబ్బాయిల కోసం వేట మొదలైంది, రాత రాసిన దేవుడు వచ్చినా ఆపలేడు. చూడన్నా, వరద బాధితులు పులిహార పొట్లాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆకలేస్తే పులిహోర తినద్రా బ్లడీ ఫుల్. కత్తులతో కాదురా, కంటి చూపులతో చంపేస్తా. ఏంది ఈరోజు ఏ బక్రాడ్ దొరకట్లేడు, బక్రాడ్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరు. అవును, అక్కడ ఒక కత్తి మురుమురే ప్యాకెట్లు పెట్టుకొని కూడా. దెబ్బకుట దొంగల ముఠ. అబ్బా ఎవడిడా? ఏందిరా అది? అందరు కొంపలు ముంచేసి ఇక్కడ వచ్చి కూర్చున్నారు, ఇంకెవరు కొంప ముంచుతామని ఆలోచిస్తున్నారనే. వైన్ షాపులు బంద్ ఉన్నాయని ఎప్పుడు తెరుస్తారు రా బాబు అన్నట్టు. చాక్లెట్ల కోసం ఎలా నిజాలు ఒప్పుకుంటారు కదా మీరు. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు వీడు. ఓకే ఓకే పర్లేదు తీసుకోరా. నేను చూస్తుంటే జాలి దయా కరుణ 3 ఒకటేసారి వస్తున్నాయి. ఎప్పుడు పోసామని కాదయ్యా, పోసామా లేదా? నీకు బాగా వస్తున్నాయిరా. అందులో ఉన్న సుఖం మీకేం తెలుసానా?
మీకంటే నేను చేసిన ప్రపంచంలో ఏ జీవరాశి ఎప్పుడోకప్పుడు అక్కడే. అవును, నువ్వు ఎప్పుడు రెగ్యులర్ గా అక్కడే ఉంటుంటావా? సుఖానికి బాగా అలవాటు పడ్డట్టు నువ్వు. పెళ్ళై 3 రోజులు అయిందన్న, కానీ నుంచిన ఓపిక లేకుండా చేసింది పెళ్ళం. అసలు పోస్తున్నాడో చూస్తున్నాడో అర్థం కావట్లేనే. తొంగి చూసి అలవాటు బాగున్నట్టుంది నీకు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అబ్బా, ఫస్ట్ టైం ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. నీకు జన్మలో చాక్లెట్లు దొరకవు, ఇదే నా శాపం. పో. కుక్క గాడిద పెళ్లి చేసుకుంటున్నాయి. నిజాలు బయటికి చెప్పకూడదురా. గాడిద అంటే వాడికి చాక్లెట్ ఇస్తారు, నేను అబ్బాయి అంటే నాకు ఇవ్వరా? మేము జనరల్ గా గాడిదలకు చాక్లెట్లు ఇవ్వం. అన్న ఆఖరికి కుక్కను కూడా వదులుతలేరు అన్న అమ్మాయిలు. పెళ్లికి ముందు ఆర్పిలాగా ఉండేవాడు, పెళ్లి రోజు కుక్కలా అయ్యాడు. సంవత్సరం తిరిగేలోపు పండంటి కుక్కకు జన్మనివ్వమ్మా. అబ్బాయి అయితే కట్నం కోసం వస్తే, అమ్మాయి అయితే కుక్క కోసం వస్తుంది. కుక్కల పెళ్లికి కుక్కల కామెంట్స్. వీధి కుక్క వెట్స్ గజి కుక్క. అది నేను ఒప్పుకోను, నేను అది ఒప్పుకోను. ఏ మేమేమో అబ్బాయి అంటే ఇవ్వరు కానీ వాళ్ళేమో వీడి కుక్క అది ఇది అంటే ఇచ్చేస్తారా? జనరల్ గా ఇక్కడ అంతా చీటింగ్ జరుగుతుంది అధ్యక్ష. కాదమ్మా, జనరల్ గా లైఫ్ లో ఒక సామెత ఉంది ఇంగ్లీష్ లో, మ్యాన్ కెన్ ఐడెంటిఫై ఈజీలీ అనదర్ మ్యాన్ అంటారు. నేను చెప్పాల్సిన పని లేదు ఇంకా. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అమ్మాయిలు ఎత్తడం మొదలు పెడితే ఏది దించరు, మందు అయినా సరే అబ్బాయిలైనా సరే. మా అమ్మాయిలు అవసరం ఉంటే ఆకాశానికి ఎత్తుతాం, అవసరం తీరితే పాతాళానికి తొక్కుతాం. ఒకప్పుడు గ్యాంగ్ రేప్ అబ్బాయిలు చేసేవారు, ఇప్పుడు అమ్మాయిలు చేస్తున్నారు. మీకు మూడుంటే సరిపోతుందా? మా మూడు పట్టించుకోరా? 11 వీధి లైట్లకి 2 ట్రాన్స్ఫార్మర్లు. అల్టిమేట్ రేజ్. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. స్కాన్ చేయాలంటే అబ్బాయిలు ఫ్యాన్ కన్నా ఫాస్ట్. స్కాన్ చేయాలండి. స్కాన్ చేయాలంటే అబ్బాయిలు ఫ్యాన్ కన్నా ఫాస్ట్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేయండి. నీకు చాక్లెట్ ఇస్తా. ఆ అమ్మాయి ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి లైన్ లో వేచి ఉండండి. దిస్ గర్ల్ ఈస్ టెంపరరీ బిజీ. మామా అవి తోడలా మసాలా వడలా. అమ్మాయి డ్రెస్ చూసి సొల్లు గారుస్తున్న కుక్కలు. వాళ్ళు మనని చూసినా మనమే నాశనం, మనం వాళ్ళని చూసినా మనమే నాశనం, మొత్తానికి నాశనం అన్న. మొహం దాచుకొని మిగతా అంతా చూపిస్తున్నారన్న. నీకు లైఫ్ లో చాలా విషయాల మీద కాన్సన్ట్రేషన్ ఉందిరా, కసి పట్టుదల కూడా ఉన్నాయి, చూడాలి. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఈ రోజు దీని బతుకు మటన్ మంచూరియానే. ఈ హల్క్ గారితో ఇది పెద్ద ఇబ్బంది అయిపోయిందే. గొర్రెతో ఆడుకుతుంది గొర్రె పిల్ల. ఓకే, ఒక గొర్రె ఇంకో గొర్రె పిల్లతో ఆడుకుంటోంది, అలానే ఒక గొర్రె కమెంట్ చెప్తుంది. ఓకే, ఆమె తన బాయ్ ఫ్రెండ్ ని షాపింగ్ తీసుకోమంటే ఎట్లా కొట్టలేక గొర్రెను పంపించిందన్న. దానికి ఆడుకోవడానికి అబ్బాయిలు దొరక్క దీంతో ఆడుతుందన్న. అలా అనిపించిందా నీకు? గొర్రె మీద బర్రె.
బాగా కాలిన బాయ్ ఫ్రెండ్ అనుకుంటా, ట్రైన్ చేసి పంపించాడు ఆ పోటెల్ని. నా దగ్గర 2 డైరీ సిల్క్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఎవరు చేస్తారో వాళ్ళకి ఇచ్చి పంపిస్తా. సాంగ్ ఓకే దా. చిరుగాలిలా నలువైపులా ఈ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే, ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే, ఏడు రేపు ఏనాడు నీ జంటై ఉంటాలే, ఏనాడో రాసున్నదే కనుకే నీ తోడయ్యాలే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి, చిరునవ్వుల తిరణాల్లాంటి నీ ప్రేమను చవి చూసాలే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి. నేను మంచు మనోజ్ అనే పెద్ద ఫ్యాన్ అయినా, డైహార్డ్ ఫ్యాన్ ని. అతన్ని ఇమిటేట్ చేస్తాను వాయిస్. మై నేమ్ లాలాపురం అహోబిల్ల గోవింద నామ శాస్త్రి, మై పెట్ నేమ్ గోవింద్, మై పెన్ నేమ్ భజ గోవింద్, మై లక్ నేమ్ భజ భజ గోవింద్. ఈ అమ్మాయిలంతా ఇంతే బెదరు, ముందు మనసు అడుగుతారు, ఆ తర్వాత మెల్ల గొలుసు అడుగుతారు. ఏది ఇవ్వకపోయినా బొక్క మనకి, కావాలంటే చెంటైన అడగండి. ఏమన్నా అయినా బ్రదరు, స్మైల్ ఇస్తే లైన్ స్టోరీ, లైన్ వేస్తే లవ్ స్టోరీ, లవ్ చేస్తే హార్ట్ స్టోరీ, అదే మనం హ్యాండ్ ఇస్తే అది క్రైమ్ స్టోరీ. మన అబ్బాయిలు కొబ్బరికాయలు అంటోళ్ళు, బయట నుంచి చూడడానికి స్ట్రాంగ్ గా ఉన్నా లోపల మాత్రం మితమితగా సాఫ్ట్ గా ఉంటారు. అదే మన అమ్మాయిలు ఆనియన్స్ లాంటి వాళ్ళు, కట్ చేసే కొద్ది కన్నీళ్ళే. ఆ కన్నీళ్ళని ఆంధ్ర బాష్పాలాగా మార్చడానికి మన అబ్బాయిలందరికీ కావాలి రమ్ము, విస్కీ, వోడ్కా, బ్రాండీ, చుక్క. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా సెలబ్రిటీ. ఈ రోజు మన ముందుకు రాబోయే సెలబ్రిటీస్ ఎవరు అంటే అందాల రాక్షసితో తన ప్రస్థానం మొదలెట్టాడు కాబట్టి తన లైఫ్ లో కూడా ఒక అందమైన అందాల రాక్షసిని పెళ్లి చేసుకుని, ఆ అందాల రాక్షసి ఎవరు అంటే లెట్స్ వెల్కమ్ రాహుల్ రమన్ అండ్ చిన్మయ్. రామదండులాగా అందరొక్కటవుదామా. వెల్కమ్ టు NSNI. వెల్కమ్ టు NSNI. వచ్చేటప్పుడు ఆ ఇంట్రొడక్షన్ లింక్ విన్నాను, అదేంటి అందాల రాక్షసి అనేసారు, అందాల దేవత అనాలి కదా. వైఫ్ గురించి చెప్తుంటే హర్ట్ అయిపోయాను. పర్లేదులే భయ్యా, ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నమేగా కంపల్సరీ ఉంటుందిలే, ఏ టెన్షన్ లేదు. యాక్టర్ అంటే 24/7 ఇలాంటి యాక్టింగ్స్ చేస్తుంటారు. నేను ఎప్పుడు సిన్సియర్ గా ఉంటాను, దాన్ని యాక్టింగ్ అనుకుంటే ఏం చేస్తాను మరి. మీరు గాలి కొడదామని చూశారు, ఆవిడ గాలి తీసేసింది. ఇక్కడికి వచ్చిన ప్రతి సెలబ్రిటీస్ తోటి నేను సిగ్నేచర్ చేసుకునే అలవాటు ఉంది. సిగ్నేచర్ ఏంటి అంటే ఓ మై గాడ్ అంటారు. ఆ ఓ మై గాడ్ ఎలా చేయాలి అనేది వారు చూపిస్తారు, మీరు చూసి చేయండి. ఓకే, చాలా సింపుల్ భయ్యా. ఓకే డన్. చలో 1 2 3. మన రౌండ్ లోకి వెళ్ళిపోతాం. ఏంటంటే మీరు ఒక హీరో డైలాగ్ చెప్పాలి, మీరు ఓ సాంగ్ పాడాలి. ఒక పని చేద్దాం, ఫస్ట్ టైం గేమ్ ని క్రాస్ చేద్దాం. ఎలా అంటే ఇప్పుడు తన డైలాగ్ చెప్తే నువ్వు పాట పాడాలి. అబ్బో, ఆడియన్స్ పాపం అండి. ఏం పని, మా వాళ్ళకి గుండె ధైర్యం ఎక్కువ. అబ్బా పాడబ్బా, ట్రై చేద్దాం. ఓకే చలో 1 2 3 స్టార్ట్. ఇప్పుడు పంచేం ఒక్కర్లేదుగా, ఏదైనా ఏదైనా
కాకపోతే అంటే వైఫ్ కి పని చేయడం నాకు అలవాటు లేదనమాట. సో పంచ్ వేస్తే కౌంటర్ పని చేయను, వదిలేస్తాను సైలెంట్ గా. అంటే బేసిక్ పాయింట్ ఏంటంటే వైఫ్ కి పంచర్ వేస్తే పంచర్ అయిపోతాం. అది కరెక్టే. ఓకే చలో 1 2 3 స్టార్ట్. నాన్న నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. నీ ఏజ్ ఎంత? నాకు 24. మా నాన్న అడిగితే నువ్వు నా తమ్ముడు లాంటివని చెప్పేస్తా. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి రా, కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా. చిన్నోడా చిన్నోడా అంతే అంతేనా? మరీ టూ మచ్ దారుణం ఇది. చిన్నోడా ఏంటి, నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు? మధ్యలో నువ్వు ఉండగా ఫోన్ ఎందుకు తీయాలమ్మా? స్వామి నరికిపోలేరా? నా పేరు దయా, నాకు లేనిది అదే. दिलुड़ा उड़ा उड़ा है कहीं दूर चल के खुशबू से जुड़ा 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 है कहीं दूर. ఇంకొంచెం పాడు, నేను ఏదో ఒక డైలాగ్ రెడీ చేసుకుంటాను. నాకు చాలా ఇష్టమైన డైలాగ్. ఓయ్ మిస్ అమ్మ, చాలా రోజులుగా చెప్పడం మర్చిపోయా, ఐ లవ్ యూ. దేవి వరమునివో చిరుని విడలేల కనులా ఆయు అడిగినది నీవేలే గగనము వియు దిశని ఆనా గాలి కెరటమై. సూపర్. చిన్మయి ఫస్ట్ సాంగ్ అనమాట. అవునా? కెరీర్ లో ఫస్ట్ సాంగ్. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప. వద్దంటూనే నిన్ను వద్దంటూనే వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా, కాదంటూనే నిన్ను కాదంటూనే ప్రాణమిచ్చేంతగా నాకు నచ్చావురా. అన్న మాటిది మనసన్న మాటిది, ప్రేమగా నేను చేరగా ఆరాట పడుతోంది. ఎర్రగా ఉన్నాడు, స్టైల్ గా ఉంటాడు అనుకున్నావేమో. డైలాగ్ అబ్బా, ఇప్పుడు 3 పాటలు అయిపోయినాయి, డైలాగ్ కొట్టాల్సిందే. అమ్మాయిలు 2 టైప్స్ ఉంటారు, టైప్ 1 టైప్ 2. నేను టైప్ 2. బాయ్. నేను టైపింగ్ చేసుకుంటాను. అబ్బాయిలు 3 టైప్స్ ఉంటారు, టైప్ 1 2 నువ్వు చూసావు, 3 నేనే అను. నేను కొట్టాను అనుకో, మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి కుమారా రాజసానా ఏలరా ఎదపై చేరని పూలమాలే నేను రాను. ఏంటి టింగ్ టింగ్ మ్యూజిక్ ట్రై చేశారు మా వాళ్ళు, కుదరలేదు. అబ్బాయిలందరూ అమూల్ బేబీలో ఉంటారు కానీ అవకాశం దొరికితే అందరు వెదవలే. ఇప్పుడు అందాల రాక్షసిలోంచి నీకు ఇష్టమైన పాట నువ్వు పాడాలి. అంటే నాకు ఇష్టమైన సాంగ్ అని సాంగ్ వింటే వీళ్ళకి ఇష్టం పోద్ది. నో యు హావ్ టు సింగ్ నౌ. ఓకే. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశ మంచు తాగుతున్నాయి, గుండెలో గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసి వెంటనే ఏ మార్పిది ఎడారి ఎండ మావి ఉప్పెనై ముంచనే, కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. నువ్వెళ్ళే
నిన్ను చేరే దారే. దట్ వాస్ ఆసమ్ బ్యూటిఫుల్. ఆయన ఒక పాట పాడారు కాబట్టి మంచి పాట. మీతోటి నేను ఒక అడిగి పాడించుకుందాం అనుకుంటున్నాను. 24 సాంగ్. ప్రేమ పరిచయమే దైవ దర్శనమే ప్రేమ స్వరములలో దేవతార్చనలే సింగర్లని మ్యారేజ్ చేసుకుంటే భయ్యా అదృశ్యం ఏంటి తెలుసా? రోజు ఇంట్లో ఫ్రీ సింగింగ్ అనమాట. ఫ్రీ మార్నింగ్ సింగింగ్. లేచినా సరే బేసిక్ అయినట్టే నువ్వు ఎంత కష్టపడి ఇంటికి వచ్చినా ఓ పాట పాడి నిద్ర వచ్చేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే అమ్మాయికి ఇంట్లో పాడడం అలవాటు లేదు అసలు. నాకుంది అది ప్రాబ్లం. నేను వరుసగా పాడుతూ ఉంటాను. అమ్మాయి ప్లీజ్ నేను అసలు మర్చిపోతాను మ్యూజిక్, నేను పాడొద్దంటది. దట్ వాస్ ఆసమ్. మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతాం. దాని పేరు నా ప్రాంక్ కాల్ నా ఇష్టం. దీనిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను. మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు. మీరు మీ పేరు చెప్పకూడదు, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టారు. అలా ఎక్కువ ఎవరు ఆడుకుంటారో వాళ్ళు వినండి. ఓకే ఓకే, మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? నేను నిఖిల్ కి ఫోన్ చేస్తాను. నిఖిల్. ఓకే, లెట్స్ కాల్ నిఖిల్. ఇంకెవరికి ట్రై చేద్దాం? ఎవరు ల్యాండ్ లైన్ నుంచి ఎత్తరండి. దట్స్ ద ప్రాబ్లం. ఇది ల్యాండ్ లైన్ కాదు. మీ ఫోన్ నుంచే చేసి ప్రాంక్ చేద్దామా? బెస్ట్ బెస్ట్. నేను రావాలని చెప్పి నేను ఒక ఫోన్ ఇస్తాను, నువ్వు మాట్లాడని చెప్తాను, నేనే నా వాయిస్ మార్చుకుంటాను మళ్ళీ. అలా చేద్దాం. షూట్ లో ఉన్నాడు అనుకుంటా, లేకపోతే కట్ అయిపోయిందని తెలియట్లేదు. ఓకే, మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? సందీప్ కిషన్. చలో సందీప్ కొట్టుకొని. సందీప్ కూడా నేనే కొట్టాను ఆ ఫోన్ నుంచే. మరి ఎలా ప్రాంక్ కాల్ చేస్తుంది అమ్మాయి? అదే నేను చెప్పాలి. ఇంకా నేనే రెహమాన్ సార్ గారి స్టూడియో నుంచి ఫోన్ చేస్తున్నా, నేను చెప్పాలి. అంటే ఎప్పుడు దాకా ప్రాంక్ అని నమ్ముతున్నాను చూద్దామా? స్టార్ మరియు 9. బిల్లు హలో హలో గుల్లు లేడా? Listen, there's something that's going on. Apparently you sang a song and all that. You didn't tell me. அம்மா எங்க இருக்கேன்? வாய்ஸ் ஸ்பீக்கர் போன் இருக்கு. What? You're not on speaker phone. I am on speaker phone. I will hear myself. No, I swear. பக்கத்துல சிரிக்கிறாங்க கேக்குது மன்னி நாங்கெல்லாம். No, listen. Oh God, you made me forget what I called you for. Okay, listen. Apparently you sang a song. That was ages ago for fun for a friend for a promotion video. Okay, that's. And you know I started it. Okay, that's okay. So what's happening is that somebody called me from Rahman sir's office asking, his engineer called Srinidhi called, and they asked me if they can, if I can give your number to them. And they told me that you sang. மன்னி ஏதோ ரேடியோ ஷோலயோ டிவி ஷோலயோ இருக்கு. நீ நெட்டு பாடுறதுக்குன்னு பாக்குறேன். இதெல்லாம் நான் நம்ப மாட்டேன். ரஹ்மான் சார் வீடியோ எல்லாம் 4 மணி என்ன பாடுறதுக்குலாம் கேட்டாங்கன்னா மன்னி சொல்லணும் మన్ని. ఇంకా హలో ఓకే దొరికిపోయా. నేను ఒక టీవీ షోలోనే ఉన్నా, నేను ప్రాంక్ కాల్ చేశాను. అంతే. టీవీ షో అంటే నమ్మినట్టు చెప్పాలి. వెళ్ళి మీరు రెహమాన్ సార్ స్టూడియో నుంచి ఫోన్ చేశారంటే మళ్ళీ ఎవరు నేను పాడతాను. ఆలియా భట్ పాడొచ్చు అంటే నువ్వు కూడా పాడొచ్చు. ఆలియా భట్ పాడొచ్చు అంటే తన బాగా పాడకూడదు. ఏ టీవీ షో ఇది? నా షో, నా ఆట, నా ఇష్టం. ఒక నిమిషం ఉండు. సందీప్, నా షో నా ఇష్టం అని మన చంటి షోలో ఉన్నాం. రే నువ్వు ఒకప్పుడు నా చేత అండర్వేర్ తో సినిమాలో యాక్ట్ చేయమన్నా స్విమ్మింగ్ పూల్ షాట్ అది ఓకేనా? అది రేడియోకి. ఇప్పుడు లైవ్ టీవీ ఛానల్ పాడమంటున్నావు. మరీ నన్ను అందుకే అడిగారు, నేను అదే చెప్పాను. నేను చెయ్యను చిన్మయ్, నువ్వు చెయ్యన్న సందీప్ కి. ఐ పిక్ సమ్మన్ ఎల్స్. సో ఐ నో దట్ ఇఫ్ ఐ కాల్ యూ ఇమ్మీడియట్లీ నో ఇట్స్ ఎ ప్రాంక్ బికాజ్ ఐ హావ్ డన్ ఇట్ బిఫోర్.
and Mani sucks at what she was doing. She was even like, she had to at least control her laughter for a while. She herself said that I will last exactly 5 seconds. Em cheddam? Anyway, man. Anyway, chalo, you take care. Be good. Love you guys. You have a blast. Love you, man. Bye. 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 He said, ఇది ఫోన్ కాల్. ఓకే, సో మొత్తానికి ఎవరో ఒకరికైతే ఫోన్ చేశారు కాసేపు. కానీ ఎంత జెన్యూన్ అసలు, ఈ ప్రపంచంలో ఇంత జెన్యూన్ అమ్మాయి నేను ఎక్కడా చూడలేదబ్బా. కరెక్ట్. చెప్పి మరి ఇదిగో నేను దొరికిపోతున్నా, హలో నేను ఫోన్ చేసి మరి నేను చిన్మయిని, ఇప్పుడు ఇది ప్రాంక్ కాల్. ఓకే ప్రాంక్ కాల్. ఓకే ఓకే. కానీ మళ్ళీ ఎందుకు మీరు అంత తమిళ్లో ఎందుకు మాట్లాడుకున్నారు? ఇది తెలుగు షో. అది కాదండి, నేను తెలుగులో మాట్లాడితే అతను తమిళ్లోనే మాట్లాడతాడు నాతో. చిన్మయితో తమిళ్లో మాట్లాడి అలవాటు అనమాట. నీతో తెలుగులో మాట్లాడడం అలవాటు. అంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ప్రాంక్ కాల్ అని తెలియదు కదా, సో వాడు వెంటనే అంటే టీవీ షోలో ఉన్నాడని తెలియదు, సో వెంటనే తమిళ్లో మాట్లాడాడు. కానీ అప్పుడే హీ ఫౌండ్ అవుట్ అండి, స్పీకర్ ఫోన్ లో ఉన్నావు, ఐ కెన్ హియర్ మై సెల్ఫ్ ఎయిదర్ యూర్ ఆన్ స్పీకర్ ఫోన్ ఆర్ టీవీ షో అన్నాడు. అంటే దీన్ని బట్టి అర్థమైంది నీతేంటి, సందీప్ కి తెలివి ఎక్కువ. సెలబ్రిటీతో మాట్లాడేటప్పుడు మనం హలో దిస్ ఇస్ చిన్మయ్ అని చెప్పకూడదు, అర్థమైందా? ఫస్ట్ వేరే వాయిస్ తో మాట్లాడితే కొంచెం. కాదండి, అదే కదా ప్లాన్ చేసాం, ఎందుకంటే నా ఫోన్ నుంచి చేస్తున్నాం కాబట్టి. ఇంకా దరిద్రమైన విషయం చెప్పనా, నిన్ను మధ్యలో దొరికిపోయాడు అని ఎవరనుమన్నారు? ఎవరు? హూ ఆస్క్డ్ యు? కాదొక మాట వినండి, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నా ఫోన్ నుంచి ఇంకో అమ్మాయి మాట్లాడితే వాడు నమ్మడు, ఎందుకంటే నేను రాముడు మంచి బాలుడు. సో నా ఫోన్ నుంచి నా వైఫ్ మాట్లాడితేనే వాడు నమ్ముతాడు. ఏమంటా ఇది విన్నారా? ఓకే, దట్ వాస్ ఆసమ్. చాలా బాగా మాట్లాడారు నిజంగా. అసలు నా లైఫ్ లో ఇప్పటి వరకు నాకు తెలిసి నా షో నా ఇష్టంలో ఇంత మోస్ట్ బ్యూటిఫుల్ ప్రాంక్ కాల్ నేను ఎక్కడ చూసాను. ఓకే, ఇంకెవరైనా ఒక్కరికి ఫోన్ చేయండి, నిన్ను గుర్తుపట్టాడు అని నమ్మకం ఉంటే. లావణ్యకి చేస్తున్నా. హలో 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 లావణ్య మేడం. హలో హలో, who is this? Lavanya madam, this phone got in road. I saw your number. Shut up, Rahul. I know that was good, but itna vecha nahi tha. Waste. Okay, Lavanya, hi. You actually sounded like Sardar ji. What? I sounded like who? Sardar ji. Okay. No, hi. So, Lavanya, I'm sitting in a TV show with Chinmayi and we're both supposed to make one prank call each. Oh, okay. To me, okay. And the aim of the round is that I should last longer than her, but you found out in like 3 seconds flat. Thankfully for me, Chinmayi also got caught in like 3 seconds flat. No, so it's okay. I got caught only much later. Chalo, I'll call you after the show, okay? Hey, okay. Say a big hi to Chanti and say a big hi to the audience. Hi everyone. Okay, you heard that, Chanti. మీరు కూడా చెప్తారా? హలో అండి, నమస్కారం, బాగున్నారమ్మా? So who lasted longer, Chinmayi? Hi, darling. Who won? హలో. Hello. నమస్కారం అండి. Namaskaram. హ్యాపీ బర్త్డే. Happy birthday. Thank you. 15 December lo actually, but advance. Okay, I'll keep it. Telugu. Can you speak in Telugu? నేను ప్రయత్నిస్తాను యాక్చువల్లీ. అమ్మాయి డైలాగ్స్ మాత్రం ఏ ప్రాంప్టింగ్ తీసుకోకుండా మంచిగా చెప్తాయి డైలాగ్. ఒక డైలాగ్ లావణ్య గారు, ఒక డైలాగ్. నాకు తెలుగు వస్తుంది, ఎంత లేదు యాక్చువల్లీ. వస్తుంది. అవును. ఒక డైలాగ్ కొట్టండి. నాకు త్వరగా పెళ్లి చేసి నాన్న. లావణ్య, do not worry, we'll quickly find you a boy, don't worry. No, please don't. I have time. I'll tell you when. One second, Chinmayi is saying hi, hang on. Pony, my brother-in-law is single, you'll get married to my brother-in-law. Yo, okay. Pelli chuplu is happening. I'll tell you later. I'll call you later. Bye. Bye. ఏ ఊళ్ళో రా ఈ ప్రాంక్ కాళ్ళు? ఏమిరా ఇది, నన్ను మధ్యలో కూర్చోబెట్టి హలో బేబీ అంటారు, ఏ బేబీ అంటారు. ఓకే, హలో సి లిజన్, రాహుల్ కాలింగ్ హియర్ అంటాడు. వీళ్ళే పేర్లు చెప్పుకొని మాట్లాడుకుంటారు. ఏందే ఇది అని దొరికిపోయినా కదా, ఏం చేస్తాను? రాహుల్ ఎత్తిన తర్వాత హలో రాహుల్ అంటే హలో రాహుల్ చెప్పలేండి, హలో లావణ్య మేడం అన్నాను. నేను తెలిసిపోయింది అమ్మాయికి. నేను చేస్తాను, నీ నెంబర్ నుంచి నాకు ఫోన్ చేసాం. బ్రో చెప్పు బ్రో అంటాను కానీ హలో ఎవరని మాట్లాడేది రాహుల్ కాదుగా అని అడుగుతానా? అందుకే నా వాయిస్ మార్చాను చాలా కష్టపడి. రోడ్లో ఫోన్ దొరికింది. అయినా విచిత్రంగా మాట్లాడు. కానీ అయినా కూడా ఈ రౌండ్ లో ఇలాంటి ప్రాంక్ కాల్స్ కూడా చూసాం కాబట్టి ఈ రౌండ్స్ లో ఎవరు గెలిచారు అని చెబితే నిస్సందేహంగా నేను ఆడియన్సే.
మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా ఆట నా ఇష్టం. అన్నా ఇన్ని చేసావు కదా, ఇది ఒక్కటి నాకు ఇన్ని రోజులు నీకు ఎంత హనుమంతుళ్ళ ఉన్నాను కదా. జస్ట్ లైక్ దిస్ ఇస్ వన్ బిలాంగ్స్ టు మీ. నా షో నా ఇష్టం కదా, ఇది ఆర్పీ షో ఆర్పీ ఇష్టం. ఈ ఒక 2 minutes జస్ట్ ఎవరు కోరుకోండి, ప్రాధేయపడుతున్నాను. ఇప్పుడు నువ్వు ఈ రౌండ్ నువ్వు చేస్తా, ఇది ఒక్కటే తగలడుదా? ఏం చేస్తున్నావు అసలు ఈ రౌండ్ లో? ఏంటంటే రాహుల్ గారు షూటింగ్ లో ఎలా ఉంటారు, ఇంటికి వెళ్తే ఎలా ఉంటారు, షూటింగ్ లో రుబాబు ఎలా ఉంటుంది, ఇంటికి వెళ్తే తన్మయత్వంతో చిన్మయ గారిని మాట్లాడితే ఎలా ఉంటుంది. జస్ట్ లైక్ దట్ ఈస్ ద బిట్వీన్ రిలేషన్షిప్ అండ్ షూటింగ్. నాకు ఒక చిన్మయ్య గారు కూడా కావాలి, నేను రాహుల్ గారిని. జస్ట్ అయ్యో చిన్మయ్య గారు ఊరేమ్యా నూరా ఈమె నేనా అన్న, నాకు ఒక అసిస్టెంట్ కావాలన్నా. అసిస్టెంట్ కూడా కావాలి. సరే చందు నీ పేరు వాడిని అసిస్టెంట్ గా పెట్టుకో. ఓకే, షూటింగ్ లో ఉన్నప్పుడు రాహుల్ గారు ఎలా ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్మయ్ తోటి రాహుల్ గారు ఎలా ఉంటారు అనేది ఇప్పుడు ఆర్పి మన ముందు ప్రదర్శించబోతున్నాడు. పాపం. ఓకే, నేను ఇప్పుడు షూటింగ్ లో ఉన్నా. ఓకే, ప్రొడక్షన్ పోయి తీసుకురా బాబు, చచ్చిపోతున్నా ఉదయం నుంచి. ఇదే ఈ టీ దాకా కన్నా విషయం దాకా చచ్చిపోవడం మేలు. విషయం నేను దీంతో పోలిస్తే ఇంట్లో చిన్మయ్యే ఏంటి టీ ఏంటి టీ ఇది టీనా ఏంటి? అమృతమా పాల సముద్రమా? అసలు ఇదనేది కానీ తాగితే విషయం కూడా దీని నుంచి వెళ్ళిపోతుంది తెలుసా. దూరంగా అవాయిడ్ టు ద విషయం టు ద చెన్నై. యాక్టింగ్ అక్కడ ఇక్కడ కాదు. అసలు ఈ టీ గాని తాగారంటే ఏ మగాడైనా సరే నాకు కొంచెం హెడేక్ గా ఉంది కానీ కొంచెం మసాజ్ చేయమ్మా. మరే నువ్వు మసాజ్ చేస్తున్నావా, దీనికి ఏమన్నా కలర్ పెడతావు జుట్టుగా? కొట్టానంటే తడికి దాస్. ఒకటి అర్థమైంది, ఈయన హీరో అయితే ప్రొడక్షన్ వాళ్ళు పాపం చస్తారు. షూ తీసుకురా, షూ తీసుకురా. షూ ఎట్లా తీసేది ఎట్రా? షూ అనేది అలా ఎలా ఇలా చివర పట్టుకోవాలి. జస్ట్ లైక్ దిస్ వన్ దిస్ వన్. కొంచెం నేర్చుకో. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాడు, పరిస్థితి ఏంటి? అందాల రాక్షసి కరెక్ట్ టైం నాకు హెడ్ గా ఉంది. హెడ్ మసాజ్ చేయరా? నేను షూటింగ్ నుంచి వచ్చానే. అయితే ఏంటి, నాకు హెడ్ ఏక్ వస్తుంది. హెడ్ మసాజ్ చేస్తున్నావా, షాంపూ పెడుతున్నావా? ఏమైనా నేను కొంచెం బయటికి వెళ్ళాలా. నా షూ ఎక్కడ చెప్తే తెచ్చుకుంటానని చెప్తాను. ప్రొడక్షన్ ప్రొడక్షన్ సార్ నా బర్త్డే సార్. నువ్వేమన్నా పిఎంవా ఇట్రా? నీ బర్త్డే అంటున్నావు కదా, నువ్వేమన్నా పిఎంవా సీఎంఓ మా ఊరు మున్సిపువా? ఏం పీకినావు నీకు బర్త్డేరా? ఏం పీకినావు బర్త్డే నీకు? ప్రతివాడు బర్త్డే అంటాడు. మామూలుగా ఉండదురా నీకు ఆర్పి. ఇంట్లో నీది ఆరిపోయింది ఈరోజు. చిన్మయ్య ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? ఏం తెలుసా, బర్త్డే మర్చిపోయావా? ఎవరుకుంటున్నావు నువ్వు? నీకు ఏమైనా అర్థమవుతుంది నా గురించి? నీకు ప్రిపరేషన్స్ ఏవి? కేక్ ఉంది, చాకు ఉంది, కొవ్వొత్తులు ఉన్నాయి. నీ ఇష్ట ప్రకారం ఎవరు కాదినేరా? నాకు లంచ్ కావాలా? ఆర్డర్ తీసుకో. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ తందూరి చికెన్, చికెన్ 75 అండ్ మటన్ కర్రీ, మటన్ వాయిస్ మా అమ్మ చేసే చూపల కర్రీ అండ్ లైక్ దొండకాయ ఫ్రై మా నాయన చేసేటువంటి ఏందో అన్ని తీసుకురా. చాలా సార్, చాలా చిన్మయ్య రండి కరెక్ట్ టైంకి వచ్చారు. నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు అర్జెంట్ గా ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ, మటన్ బిర్యానీ, పప్పు, మరి తర్వాత పచ్చడి ఇవన్నీ తీసుకోనండి. ఇవన్నీ తేవాలా? చేయాలి. తిను తిను అర్థం నీళ్ళు. పప్ప ఇది ఇంకేంది? పప్పు లేదు పప్పు లేదు.
50 లక్షల రూపాయలు కారు మీద నీళ్లు పోసావంటే నీ ఇష్టం, అది నీ డబ్బులతో కొనుక్కున్నావు. ఎవరు కాదండి రా, ఒక్క మాట నేనా ఏ రోజైనా అసలు నువ్వు ఎలా తినవంటే మామూలు దాని కదా, నిన్ను ఒక్కసారిగా చూడు సచ్చినంటే నాకు చాలా ఇష్టం అమ్మా. చెప్పండి సార్. ప్రొడక్షన్ హీరోయిన్ ఎక్కడరా? పిలువుదాన్ని దాని మొహం చూడలేదు వస్తావు ఇటుకడా. సార్ ఇవాళ చిన్మయ్ గారు సమంతది ఏదో డబ్బింగ్ చేశారంట సార్. ఆమె రోజు చెప్పేదే కదా, ఇప్పుడు కొత్తగా ఏం చెప్పింది నీకు? చిన్మయ్ గారు ఏదో డబ్బింగ్ చెప్తుందా? నీకు అవసరమా చిన్మయ్ గారు డబ్బింగ్ చెప్తే? రోజు ఇంట్లోకి చస్తా ఉండా. చిన్మయి సమంతాకి డబ్బింగ్ చెప్పామంటున్నాను. ఏంట్రో నువ్వు చెప్పే విధానం చాలా స్వీట్ గా ఎలా చెప్పామన్నా? చెప్పాను. ఓ మై గాడ్, ఈరోజు రెమ్యునరేషన్ వచ్చిందంట కదా, ఏవి డబ్బులు ఏవి? అన్ని డబ్బులు ఇచ్చి ఇంకేమన్నా పైన పెట్టుకుని వచ్చిన మర్చిపోయి మొత్తం చూసుకో. 10 రూపాయలు సార్. ఇంట్లో కొంచెం కష్టం అవుతుంది సార్, కొంచెం శాలరీ పెంచండి సార్. 10 రూపాయలు ఉంటే టీ తాగాల. మేకప్ అనబాకరాజాతో యాగలేసి వస్తున్నా ఇంటికాడ. నేను కాబట్టి మేకప్ వేసుకుంటాను వాళ్ళగా ఇంటి పను. మరి దాన్ని కాళ్ళు పట్టుకుంటాను. ఉందా? ఎక్కడికి వెళ్ళావు? ఏం లేదు, షూటింగ్ పోయినా. 2 ఫైట్ సీన్లు, ఏం కిస్సులు ఏం లేవు, మామూలుగా అయిపోయింది సినిమా. స్లో మూవీ. ఈ షో ప్రొడక్షన్ వాళ్ళు ఇన్ని వదిలేసి దయచేసి నాతో వచ్చేయండి, ఇక్కడ ఉంటే అబ్బో. చూసావా, నీ వల్ల ప్రొడక్షన్ కే ఏమి రాయిది ఆర్పి. అదే ఇది రాహుల్ చిన్మయ్ అయితే కాదు, నేను ఊహించుకుంటున్నాను అనుకుంటా. ఇంట్లో చేయాలి, ప్రొడక్షన్ తో ఇలా ఉండాలి. ఏదో నవ్వించడానికి ఏదో సంతోషంగా 4 రాసుకున్న వాక్యాలు తప్ప ఇలా ఎట్టుంటో మాకు తెలియదు. వీళ్ళు అంత లవ్ చేసుకోరు కాబట్టి ఈ రోజు అంత ఆనందంగా ఉండారు, అందంగా ఉండారు. ఒకటి మాత్రం నిజం, కరెక్ట్ గా నాకు నచ్చింది ఏంటంటే 50 లక్షల పంచి బాగా నచ్చింది. నీ 50 లక్షల బండి నువ్వేమన్నా పూసుకో. బాబాయ్ నేను ఒకటి చెప్తా, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నిన్ను కొట్టదు, అవకాశం పెట్టదు. అంటే నీతో మాట్లాడకుండా ఒక వారం రోజులు ఉండడం చాలా కష్టం. అమ్మాయి ఎప్పుడైనా అబద్ధం చెప్తే నాకు వెంటనే తెలిసిపోద్ది. అది ఎందుకంటే చాలా అబద్ధాలు ఆడతాడు. ఒక్క నిజం చెప్పబ్బా, నువ్వు అబద్ధాలు ఆడతావని చెప్పింది పాపం. ఒక్క నిజం చెప్పు. ఐ లవ్. Okay, that was super. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. Until then, take care. Bye bye. See you. కింద పొట్ట పైన బట్ట పిట్టని గురి చేసి ఎలా కొట్టాలి? అన్న వాళ్ళు మూతులు చూపించి నేనే రాకిచ్చేది కమన్నా. గోడ మీద 4 ప్రతివర్తలు. ఇప్పుడు చెప్పింది ఒకసారి చెప్పు మళ్ళీ. గోడ మీద 4 ప్రతివర్తలు. మధ్యవర్తులు అన్నట్టు ఏంట్రా అది? ప్రతివర్తలు. పతి వ్రతలు. ఏది కలుపు? పతి వ్రతలు. బంటి అండ్ ది ఇంజిన్ ఆయిల్, సారీ ఆంజనేయులు గారిని వెల్కమ్. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్. 1 2 3 సాంగ్.